బాబు పోస్ట్ బయటికి పోయి ఆరి ఇంటికి కూర్చున్నా ఎవరన్నా వస్తారు. పోస్ట్ వచ్చింది చదువు బాబు. చూస్తాను. ఓ పిచ్చి పుల్లయ్యా, దీంట్లో నా అక్షరాలు కనపడలే. అయితే నాకు ఇంతగా కనబడుతున్నా కదా బాబు, నాకు చదువు వచ్చిందో చదువుకుంటాను బాబు. ఎట్లా వచ్చింది బాబు? దీంట్లో కనపడలే పెద్దనా, రాత్రిపులు కనపడుస్తాయి. నాకు వచ్చిందిలే సంగతి. బాబు బాబు ఇదేంటి చదువు బాబు? ఇదా సిగ్నల్ రాలేదు, మళ్ళీ చెప్తాను, అట్లా పెట్టుకో. సరే నువ్వు పంతులమ్మే కదా? నువ్వు పంతులమ్మే కదా? ఇది చదువు చెప్పు. అది ఒక అబ్బాయి ఫస్ట్ ఎవరు వచ్చిందా, ఆ అబ్బాయి వచ్చేసి నాకు అక్షరం కనపడలేదు, ఆ రాత్రి కనపడతాయని పోయినాడు. అక్షరాలు బాగానే కనపడుతున్నాయి. మళ్ళీ అబ్బాయి అటు చెప్పినాడే, ఇంకో అబ్బాయి వచ్చి ఏం తిరిగి వైఫై రాలేదని చెప్పా, సిగ్నల్ రాలేదని చెప్పిపోయా. సిగ్నలా? దానికి ఏం సిగ్నల్ ఉంది? ఎందుకు సిగ్నల్ అంటమ్మయ్యా? ఏం చేసు చెప్పు. ఓ పిచ్చి పుల్లయ్యా, మీ బ్యాంక్లోను 1,00,000 రూపాయలు పడ్డాయి. నాకా? అవును, ఎప్పుడు? మొన్న. అది కూడా ఈరోజే లాస్ట్. సర్లే వెళ్ళి తీసుకో. సరే. చూసారా పిల్లలు, చదువు యొక్క ఇంపార్టెన్స్. పిచ్చి పుల్లయ్యకు చదువు రాదు. బ్లైండ్ అతను రా నాన్న, బ్లైండ్ అతడు వచ్చాడు. పాపం రేచీకటితో కాదు కానీ ఉదయం పూట్ల అక్షరాలు కూడా కనపడలే, రాత్రి కనిపిస్తాయంటే ఇతనికి. ఉదయం పూట్ల కనిపించలేదని పాపం పిచ్చి పుల్లయ్యకు సమాధానం చెప్పేసి వెళ్ళాడు. తర్వాత వైఫై అంట, ఎంత స్టైల్గా ఉన్నాడు కదా అని పిచ్చి పుల్లయ్య అడిగాడు. ఆ వైఫై అబ్బాయి ఏం చేశాడు, అది టవర్ లేదు, అందులో ఏముందో ఆ అబ్బాయి కూడా చదువు రాదు కాబట్టి అది చదవలేక టవర్ లేదు, వైఫై లేదు అందుబాటులో అని చెప్పేసి తప్పుకోవడం జరిగింది. తర్వాత టీచర్ వచ్చారు, అందులో ఉండే విషయం చెప్పారు. అంటే అందులో ఉండే అది చదివి ఉంటే విషయం తెలిసేది, పిచ్చి పుల్లయ్యకు 1,00,000 రూపాయలు దక్కేవి. సమయం అయిపోయింది, కోల్పోయాడు. ఇది అందుకనే చదువుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలి. చదువుకుంటే విషయాలు తెలుస్తాయి, జీవితము వెలుగుబాటు అవుతుంది అని తెలియచేసేదే ఈ చిన్న స్కిట్.